ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీరు ఆలోచన చేయడమే కాదు, మీరు ఆలోచన చేసి గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో కూడా ఆలోచింపజేసే విధంగా ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి చెప్తా ఉన్నా, ఇప్పుడు ఎన్నికల్లో మీ ఓటు కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునేందుకు వేసే ఓటు కాదు. మీ ఓటు ఈరోజు మీరు వేసే ఓటు ఒక తూతూ మంత్రంగా ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీగానో ఎన్నుకునే ఓటు కాదు. ఈరోజు మీరు వేసే ఈ ఓటు ఆ పిల్లల భవిష్యత్ మారుతుంది. మీరేసే ఆ ఓటుతో ఆ పిల్లల తల్లిదండ్రుల భవిష్యత్ మారుతుంది అని చెప్పి కూడా జ్ఞాపకం ఉంచుకోమని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నారు. మరి మీ పిల్లల భవిష్యత్ కోసం యుద్ధం చేయడానికి నేను సిద్ధం. మీరంతా సిద్ధమేనా అని అడుగుతాను. ఇక రెండవ అంశం ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మన బంగారు తల్లుల గురించి, బడుల్లో ఓ నాడు నేడు కానీ, మన బడులు ఇంగ్లీష్ మీడియం మార్చడం కానీ, క్లాస్ రూములలో మొట్టమొదటిసారిగా కార్పొరేట్ స్కూళ్ళ కన్నా కూడా గొప్పగా 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూములలో కూడా IFB ప్యానెళ్లతో పెట్టి డిజిటల్ బోర్డులు తీసుకురావడం కానీ, 8వ తరగతి పిల్లలకు కార్పొరేట్ బడులలో కూడా ఇవ్వని విధంగా 8వ తరగతి పిల్లలకు 8వ తరగతి వచ్చేసరికి ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు ఇవ్వడం కానీ, పిల్లలకు విద్యా కానుక కిట్లు ఇవ్వడం కానీ, గోరుముద్ద తేవడం కానీ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియమే కాదు ధైర్యాన్ని నింపుకుంటూ